హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో మటన్ దమ్ బిర్యానీ చేశాను. పా యమ్మ ఎమ్మిగా ఉందండి. అసలు నేను చేసిన ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ప్రాసెస్. మీరు కూడా అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా అసలు అబ్బో మటన్ దమ్ బిర్యానీ అంటే ఎలా చేయాలో అనుకుంటారేమో. సింపుల్ ప్రాసెస్. నేను చేసిన ఈ రెసిపీ మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే నేను చేసిన రెసిపీ సులువుగా అర్థమవుద్ది. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, రండి వీడియోలోకి వెళ్ళి రెసిపీ ఎలా చేశానో చూసేద్దాం. ఇవాళ వీడియోలో మటన్ దమ్ బిర్యానీ చేస్తున్నాం అండి. దాన్ని నేను ఒక అరకిలో మటన్ తీసుకున్నాను. ఇలా శుభ్రంగా కడిగి నీట్గా. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం. అలాగే చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూను కారం, అలాగే 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూను బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూను వేయించిన జీలకర్ర పొడి. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకుందాం. వీటన్నిటిని ముక్కలకి ఎంత బాగా పట్టిస్తే మన బిర్యానీ అంత టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు పెరుగు కూడా వేస్తున్నాం. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా. దీన్ని మామూలుగా అయితే కనుక 2-3 గంటలు నానబెడితే చాలా అద్భుతంగా వస్తుంది. మనకి ఇప్పుడు నేనైతే టైం లేదు కాబట్టి 1 గంట మాత్రం నానబెడుతున్నాను. 1 గంట మూత పెట్టి పక్క పెట్టేసుకున్నాను. దీన్ని అరకిలో మటన్ తీసుకున్నా కదండి. 1 అరకిలో బాస్మతి రైస్ కూడా నానబెడుతున్నాను. ఇప్పుడు 2 గంట సేపు నానితే సరిపోతుంది అన్నమాట. మనకి మనం మటన్ని ఇలా నానబెట్టి గంట అయిందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ అంటించుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయిందండి. ఇలా ఉడుకుతుంది కదా. ఇందులో ఒక 2 గ్లాసులు మరిగే నీళ్ళని వేసుకుందాం. చన్నీళ్ళు ఎప్పుడు కూడా వేయకూడదు. చన్నీళ్ళు వేస్తే ముక్క బిరిసెక్కుతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టి ఒక 20 నిమిషాలు ఉడికించుకుందాం. 20 నిమిషాలు అయిపోయిందండి. మటన్ అయితే 80% ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 5 నిమిషాలు దీన్ని ఇలా స్టిమ్లో ఉంచుకొని ఇప్పుడు మన రైస్కు వాటర్ బాగా మరుగుతున్నాయండి. ఇందులో రా స్పైసెస్ వేసుకుందాం. నేను ఇలాచిని ఇలా పొడి చేశాను. ఎందుకంటే మంచి బాగా వాటర్లో బాగా పట్టేసి మన రైస్ మంచి ఫ్లేవర్ వస్తుందని. లవంగ, షాజీరా, బిర్యానీ ఆకు, జాజికాయి, జాపత్రి, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, ఈ రా స్పైసెస్ అన్నీ ఇందులో వేస్తున్నాను. అలాగే సాల్ట్ కూడా వేస్తున్నాను. ఒక 5 నిమిషాలు ఈ వాటర్ని బాగా ఇలాగ మరగనిస్తే మనం వేసిన రా స్పైసెస్ అంతా వాటి ఫ్లేవర్ అంతా బాగా దిగిద్దండి. అప్పుడు మనం రైస్ వేసుకుందాం. 5 నిమిషాలు అయిందండి. ఇప్పుడు రైస్ వేసేసుకుందాం. ఇప్పుడు ఈ రైస్ని 80% ఉడికించుకుందాం. రైస్ అయితే 80% ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇలా పేస్ట్ చేసుకుందాం.
కొద్దిగా పుదీనా, కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్, 1 టేబుల్ స్పూను నెయ్యి కూడా వేస్తున్నాను. ఇప్పుడు మిగిలిన రైస్ను కూడా పైన వేసుకుందాం. ఇప్పుడు ఈ రైస్ని అంతా ఇలా సమానంగా అనుకొని ఇప్పుడు కొద్దిగా పుదీనా వేసుకొని ఈ మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ కూడా పైన ఇలా చల్లేసుకుందాం. ఇప్పుడు కుంకుమ పువ్వు, ఒక 2 టేబుల్ స్పూన్ల పాలల్లో కుంకుమ పువ్వు కలిపారండి, ఇది కూడా వేసుకుందాం. ఇప్పుడు పైన ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాం. బిర్యానీ మంచి ఫ్లేవరు గుమగుమలాడిపోద్ది. ఒక 15 నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి దమ్ చేసుకుందాం. 15 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మన బిర్యానీని ఇలాగే ఉంచితే లోపల ఉన్న ఆవిరంతా పోయేసి రైసు బాగా పొడి పొడిగా వస్తుందన్నమాట. 10 నిమిషాలు అయిపోయిందండి. బిర్యానీ ఎలా ఉందో మీకు చూపించేస్తాను. ఎమ్మీగా ఉందండి బిర్యానీ అయితే, ఎక్సలెంట్. బా చూడండి, చూస్తున్నారా? చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తుంది. ఇప్పుడు కొద్దిగా వేసుకొని టేస్ట్ చేసి టేస్ట్ కూడా ఎలాగుందో చెప్తాను. బిర్యానీ అయితే కమ్మగా ఉందండి. ఆ తింటుంటే ఆ రా స్పైసెస్, ఆ ఫ్లేవరు, మనం ఆ కుంకుమ పువ్వు వేసాం కదా, అన్ని ఫ్లేవర్స్ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. అసలు వదిలేయాలనిపించట్లేదు, మొత్తం తినేయాలనిపిస్తుంది ఇప్పుడే. అమ్మో, ఎంత తినేస్తామా అనిపిస్తుంది. తింటుంటే పోతుంది అదే, దాని అంతటా అదే, అంత బాగుంది. చూశారు కదా, మీరు కూడా నా పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.